జనవరి 1వ తేదీ ఇలా చేయండి. ఇక ఈ సంవత్సరమంతా అదృష్టం, భోగభాగ్యాలు కలిసొస్తాయి. 2026 పరిహారాలు. 2025వ సంవత్సరం ముగిసిపోగా 2026వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ కొత్త సంవత్సరమంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో గడవాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన ఏ రంగు వస్త్రాలను ధరించాలి, ఏ దేవుడిని పూజించాలి, ఏ దేవాలయానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుందో వంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. జనవరి 1వ తేదీ గురువారం నాడు మహిళలు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. చాలామంది మహిళలు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తుంటారు, కానీ అలా అస్సలు చేయకూడదు. ఉదయం సూర్యుడు ఉదయించకముందే మీ ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. జనవరి 1వ తేదీ గురువారంతో కలిసి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న గురుదోషాలు తొలగిపోయి ఈ సంవత్సరమంతా విజయాలు సాధిస్తారు. భయంకరమైన నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు నీటిలో రాళ్ల, ఉప్పు కలిపి స్నానం చేయాలి. అలాగే ఈ కొత్త సంవత్సరమంతా ధనం కలిసి రావాలంటే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేయాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో కష్టాలు తగ్గుతాయి. కాబట్టి జనవరి 1వ తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది. జనవరి 1వ తేదీన గురువారం నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని, అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి 2 నెయ్యి దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. జనవరి 1వ తేదీన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఉన్న నరదృష్టి, బాధలన్నీ తొలగిపోయి ఈ కొత్త సంవత్సరం మీ ఇంటికి ఎంతో అనుకూలంగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరం మొదటి రోజున మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ నూతన సంవత్సరం 2026లో మీకు విపరీతమైన ధనలాభం కలగాలంటే జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి. ఆ వస్తువులేమిటంటే బంగారం మరియు వెండి. వీటిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి జనవరి 1వ తేదీన పిసింత బంగారమైనా లేదా వెండి వస్తువులను అయినా కొనుగోలు చేస్తే ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. అయితే బంగారం లేదా వెండి వస్తువులు కొనలేనివారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కల్లుపును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా చేయటం వల్ల ఈ సంవత్సరమంతా విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున కొత్త చీపురు కొనుగోలు చేస్తే మీ ఇంటి ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయని శాస్త్రోక్తంగా చెప్పబడింది.
ఇక ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే జనవరి 1వ తేదీన గురువారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పసుపు కొమ్మలను పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల వృధా ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారని శాస్త్రాలు చెబుతాయి. కాబట్టి జనవరి 1వ తేదీన మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి కృప నిరంతరం ఉంటుంది. విపరీతమైన అప్పులతో బాధపడేవారు జనవరి 1వ తేదీన రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని భక్తితో చదవాలి. ఇలా చేస్తే అప్పుల బాధలు క్రమంగా తొలగిపోతాయి. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతాయి. కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటిపండ్లు ఆహారంగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. విశేషంగా జనవరి 1వ తేదీన ఇంట్లో పాలు పొంగిస్తే ఈ సంవత్సరమంతా మీ ఇంటి సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి. ఇంట్లో పాలు పొంగడం ఎంతో శుభసూచకం. అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. తులసీ కోటలో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం. కాబట్టి జనవరి 1వ తేదీన తులసీ కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసీ కోటకు 5 ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరం అంతా కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయి. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలు, డబ్బు కష్టాలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీన తులసీ మొక్కను లేదా మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకొని ఇంట్లో నాటుకోవాలి. ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకుంటే ఈ ఏడాదంతా మీ ఇంటిపై కనకవర్షం కురుస్తుంది. అలాగే ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే ఆకస్మిక ధనలాభాలు కలిసివస్తాయి. మీ ఇంట్లో దక్షిణావర్త శంఖం ఉంటే ఆ శంఖంలో నీటిని పోసి మీ ఇంటి అంతా చల్లుకోండి. లేదా పసుపు కలిపిన నీటిని ఇంటి అంతటా చల్లవచ్చు. ఇలా చేయటం వల్ల మీ ఇంటికిటికి ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోయి మీ కుటుంబంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జనవరి 1వ తేదీన మీ ఇంటి గుమ్మం బయట బియ్యపిండితో లక్ష్మీదేవి పాదముద్రలను వేయాలి. ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు ఉంటే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లో అడుగుపెడుతుందని శాస్త్రోక్త విశ్వాసం. ప్రత్యేకంగా జనవరి 1వ తేదీన ఒక రాగి చెంబులో నిండుగా నీటిని పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచాలి. ఉదయం నుండి రాత్రి వరకు ఆ రాగి చెంబును అదే స్థానంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కుబేర మంత్రాన్ని జపించాలి. ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కుటుంబ ఆదాయం విపరీతంగా పెరుగుతుందని విశ్వాసం. అలాగే జనవరి 1వ తేదీన ఇంటి అంతటా సాంబ్రాణి పొగ వేయాలి. సాంబ్రాణి పొగ దుష్టశక్తులను దూరం చేస్తుంది. దీనివల్ల ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి శుభశక్తులు ప్రవేశిస్తాయి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించాలి. దీనినే యమదీపం అని అంటారు. జనవరి 1వ తేదీన సాయంత్రం యమదీపం వెలిగిస్తే అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయి. ఈ సంవత్సరంలో వాహన ప్రమాదాలు, అనుకోని గండాలు రాకుండా ఉంటాయని విశ్వాసం. వ్యాపారాలు చేసేవారు తమకు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి గరికను సమర్పించాలి. ఇలా చేస్తే వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు కలుగుతాయి. దేవతలకే దేవుడైన పరమేశ్వరుని ఆరాధించటం ఎంతో శ్రేయస్కరం. కాబట్టి జనవరి 1వ తేదీన మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు, కష్టాలు రాకుండా శివయ్య కుటుంబాన్ని రక్షిస్తాడు. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో ప్రసన్నుడై కోరిన వరాలను ప్రసాదిస్తాడని విశ్వాసం.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ రోజున పక్షులకు ఆహారంగా నవధాన్యాలను వేయాలి. ఇలా చేస్తే త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన కొన్ని తప్పులు మాత్రం తప్పనిసరిగా చేయకూడదు. ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఇలా చేస్తే ఈ కొత్త సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజున చేసే దాన ధర్మాలకు పుణ్యఫలం 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి మీ స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం, ఐశ్వర్యం మీ వెంట ఉంటాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు. పండితుల ఉపదేశాల ద్వారా, పురాణ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, పెద్దల మాటలు, భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే. ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అని మేము ఎవరిపైన కూడా బలవంతం చేయడం లేదు. ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం, ఆచారం వ్యక్తిగతమైనవే. ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు. ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచటం మాత్రమే. ఎవరి మనసుకు నచ్చితే స్వీకరించండి, నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి. భగవంతుడిపై భక్తి, నమ్మకం ఉన్న చోట శుభఫలితాలు తప్పక కలుగుతాయని మన పెద్దల నమ్మకం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.